పిల్లలుంటేనే మీకు మేలు జరుగుతుంది. బాగా మధ్య పెట్టుకోండి. మీ పిల్లల చదువులు మారినాయి, బాకీలు కట్టుకున్నారు, ఇంటికాడికి పెన్షన్ పంపిస్తున్నాడు, 40 వేలకి పెన్షన్ ఇస్తున్నాడు. నేను ఎమ్మెల్యే తర్వాత మీకు నీళ్లు తెచ్చినాను. అర్థమైందా? ఊరంతా అభివృద్ధి అవుతుంది. జగన్ ప్రభుత్వం మేము ఉండేటవరకే మీకు నన్ను ఏం జరుగుతారు. తెలుగుదేశం వచ్చి అంత దరిద్రమే. వార్డు మోడంపల్లె ప్రాంత ప్రజలందరికీ ఈ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 16వ వార్డు మోడంపల్లెలో పర్యటించడం జరిగింది. మోపూరి రేవతి స్థానిక కౌన్సిలర్ వారి నాయకత్వంలో, వారి భర్త శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ మోడంపల్లి ప్రాంతం అంతా కూడా దాదాపు 3500 మంది ఓటర్లను కలుసుకోవడం జరిగింది. అసలు మీరు తిరగాల్సిన అవసరమే లేదు నాయన. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరొచ్చి ఓటు అడిగినా అడగకపోయినా మేము వేసే ఓటు జగనన్నకు. ఇంకా తెలివైన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మేము జగనన్నకు కాదు ఓటు వేసేది, పేద ప్రజల ప్రభుత్వానికి ఓటు వేసుకుంటున్నాం, మా భవిష్యత్తుకు అనుకూలంగా మేము ఓటు వేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం పోతే మా పిల్లల విద్య నాశనం అయిపోతుంది. ఈ ప్రభుత్వం పోతే మా పేదరికానికి 4 రూపాయలు వచ్చేది కూడా ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఉండాల్సిందే. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కాలం గడిచినంత కాలం ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలు ఏకపక్షమైనటువంటి తీర్పునిస్తూ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా ప్రజల్ని అడిగేది కూడా ఒకటే, ఈ ఎన్నికల్లో మీరు ఓటు వేసే ముందు ఏప్రిల్ 15వ తారీఖు లోపల ఎన్నికలు జరుగుతాయి. మీరు ఓటు వేయాల్సి వస్తుంది. ఈ ఊరి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు సంబంధించిన మనిషిన, తెలుగుదేశం పార్టీ జెండాకు సంబంధించిన మనిషిన ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత మీ భుజస్కంధాలపైన ఉంది. మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే, మంచి చేసిన ప్రభుత్వానికి ఓటేయండి, మాట ఇచ్చి మాట మీద నిలబడిన ముఖ్యమంత్రికి ఓటేయండి, ఈ ఊరిని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేకు ఓటు వేయండి, మీ కష్టసుఖాల్లో బాధ్యుడై ఉండే ఎమ్మెల్యేకు మీరు ఓటేయండి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే మీ బిడ్డ లాంటి వాడై ఉంటేనే ఓటు వేయండి, మీ సోదరుడు లాంటి వాడైతేనే ఓటు వేయండి. మీ కుటుంబ సమస్యలను పరిష్కరించే మీ పెద్ద బిడ్డలాగా మీకు ధైర్యాన్ని ఇచ్చినవాడు, ఓదార్పునిచ్చినవాడు, చేతనేంత సహాయం చేసినవాడు, ఈ ఊరిని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయినవాడు అంటేనే నాకు ఓటు వేయండి. మా జెండా కానీ, నేను కానీ, నాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మీ యొక్క అవసరాలకు, మీ యొక్క ప్రయోజనాలకు, మీ యొక్క అభివృద్ధికి మేము ఉపయోగపడకపోతే మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంక్షేమ పథకాల పేరుతో ఈ ఒక్క వార్డులోనే, మోపూర్ రేవతి గారి వార్డులోనే ఎంత వచ్చింది నేరుగా ఆడవాళ్ళ అకౌంట్కు మేము ఇచ్చిన డబ్బులు, జగనన్న ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను చూస్తే 33,15,21,935 రూపాయలు. ఒక్క ఈ వార్డు 16 వార్డు మోడంపల్లె ప్రాంతంలో ఉండే ఇళ్లకు 1100 ఇళ్ల ప్రజలకు జగనన్న ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లకే వేసిన డబ్బు 33,15,21,935 రూపాయలు. ఇది ఇక జనరల్ ఫండ్ నుంచి మున్సిపాలిటీ ద్వారా స్థానిక కౌన్సిలర్ గారు, చైర్మన్ గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి ఎంత అంటే ఇక్కడ రోడ్లు కానీ, కాలువలు కానీ 2 కోట్ల రూపాయలకు పైన చేసినారు. అక్కడ తిరిగితే అవన్నీ డెవలప్డ్ ఏరియా, ఎక్స్టెన్షన్ ఏరియా ఇవంతా కూడా. ఎప్పుడో వరదరాజరెడ్డి గారి కాలంలో అయితే 30 ఏళ్ళకు కానీ ఒక రోడ్డు పడుతూ 3 ఏళ్ల లోపల రోడ్లు వేసినారు. 3 ఏళ్ల లోపల ఎప్పుడో 30 ఏళ్ళ కిందట కానీ అర్జున వాళ్ళ కాలువలను తీసి మళ్ళీ కొత్త కాలువలు వేసినాం. అంటే ఈ వార్డుకు సంబంధించి 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, 33 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇవ్వగలిగినాం. ఎమ్మెల్యేగా నేను 150 కోట్ల రూపాయలు పెట్టి మైలవరం నుంచి నీళ్లు తెచ్చి ఈ ఊరి ప్రజలకు నీళ్లు అందించగలిగినాను.